నమస్తే అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను చూపిస్తున్నాను బ్రెడ్ పుడ్డింగ్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, పిల్లలకి ఇష్టమైన స్వీట్. అంతే. ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. బ్రెడ్, కోడిగుడ్లు, పంచదార, యాలక పొడి, పాలు. ఎంత సింపుల్గా చేయొచ్చానండి ఇది అసలు నిజంగా. ఫస్ట్ ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకోండి. డైరెక్ట్ గ్రైండర్లోకి ఒక 4 బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేస్తున్నాను నేను. ఒకటి 2 ఎగ్స్ అండి, 4:2 రేషియోలో తీసుకోండి ఎగ్స్. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ యాలక పొడి అదేసాను. షుగర్ ఒక 1/4 కప్. మీ రుచికి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి షుగర్. 1/4 కప్. అండ్ మిల్క్ కూడా అంతేనండి, జస్ట్ ఒక 1/2 కప్ వేసుకొని చెక్ చేసుకోండి ఎలా వస్తుంది, టెక్స్చర్ ఎట్లా ఉంది. మరీ లూజ్గా ఉండద్దు, మరీ చిక్కగా ఉండద్దు. మరీ లూజ్గా ఉంటేనేమో మీకు గడ్డగట్టదు, మరీ చిక్కగా ఉంటేనేమో మీకు గట్టి పడిపోతుంది. పుడ్డింగ్ పర్ఫెక్ట్ టెక్స్చర్లో రాదు, గట్టిగా వస్తుంది. కాబట్టి ఆ టెక్స్చర్ చూసుకుంటా మిల్క్ యాడ్ చేయండి. మంచిగా ఒక నాన్ స్టిక్ కడాయి ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఒక 3-4 టీ స్పూన్ షుగర్ వేయండి. షుగర్ వేసి నేనేం చేశానంటే ఇక్కడ వెంటనే వాటర్ పోసాను. అట్లా కాకుండా షుగర్ని కొంచెం డీప్ ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఘీ, నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకుంటే మనకి క్యారమిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి కలర్ రాలేదు కాబట్టి నేను కొంచెం జాగరీ పౌడర్, 1/2 టీ స్పూన్ బెల్లం పౌడర్ యాడ్ చేశాను చూడండి. సో ఇది మొత్తం కలుపుకుంటే మనకు కావాల్సిన క్యారమిల్ వచ్చింది, ఆ కలరు వచ్చింది. ఇంకొక బౌల్, ఇప్పుడు మనం ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నామో, చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్స్ మీకున్న సిరప్ మొత్తం పేస్ట్ ఏదైతే ఉందో అది ఎంత ఉందో చూడండి. చూసి బౌల్ నిండా ఎప్పుడు పోయకండి, కొంచెం వెల్తిగా ఒక 2 ఇంచెస్ హైట్లో వచ్చేటట్టు పోసుకుంటే, ఇదిగోండి నేను 2 షేప్స్లో 2 బౌల్స్లో పోసాను చూడండి. ఇట్లాగా అడుగున క్యారమిల్, పైనంగా ఈ సిరప్. సూపర్ కదా. మంచిగా ఇప్పుడు ఫైనల్ స్టెప్, మంచిగా ఒక ప్రెషర్ కుక్కర్ కానీ రెగ్యులర్ కడాయి కానీ ఏదో ఒకటి తీసుకొని అందులో అడుగున వాటర్ పోయండి. ఆ వాటర్లో ఉన్న ఆవిరి బయటకు వచ్చి ఉడికేటట్టు సమ్ చిల్లుల ప్లేట్, నేనైతే 2 కూడా మనం రైస్ కుక్కర్లో వాడతాం చూసారా, వాటిని తిరగలేసి పెట్టాను. దాంట్లోంచి నాకు మంచిగా పొగ వస్తుంది, ఆవిరి వస్తుంది. దాని మీద పోసి నీళ్ళు ఒక 1/2 గ్లాసు 3/4 గ్లాస్ పోసుకొని అది వేసి దాని మీద ఈ బౌల్ పెట్టి మూత పెట్టకండి. అసలు మనం ఏదైతే లిడ్ పెట్టామో అది మంచిగా ఎక్స్పోజ్ అవ్వాలి, ఆవిరికి ఉడకాలి ఇప్పుడు ఇది. సో ప్రెషర్ కుక్కర్ అయినా సరే, మామూలుదైనా సరే, లిడ్ టైట్గా ఉన్న లిడ్ పెట్టుకోండి. ఎక్కడి నుంచి అయినా ఆవిరి పోతుంటే దాన్ని క్లోజ్ చేయండి. చేసి ఇదిగోండి ఇట్లాగా ఒక 8 to 10 మినిట్స్లో మీకు రెడీ అయిపోయింది. ఒకసారి గుచ్చి చూడండి. మనం ఏదైతే గుచ్చుతామో ఆ పుల్లకి ఏం అంటకూడదు అనమాట, అదే ఉడికిపోయినట్టు లెక్క. సో ఉడికిందా? ఎస్, ఇది ఉడికింది. ఇప్పుడు ఒక మంచి ఒక ప్లేట్ తీసుకోండి, ఈ బౌల్ని తిరగలేయండి. చూస్తే టడా, పీసెస్ కట్ చేయండి, మీకు ఇష్టమైన పీసెస్ కట్ చేయండి, పెట్టేసేయండి, సర్వ్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్యారమిల్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా పైనంగా ఇట్లా డ్రై ఫ్రూట్స్ వస్తాయని. లేదు అంటే కనుక మీరు 3/4 ఉడికిన తర్వాత, అంటే 6 మినిట్స్కి ఒకసారి మూత తీసి పైనంగా కూడా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసినవి సన్నగా తరిగినవి వేసుకుంటే కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. బాయ్ అండి.